వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఉక్కు మనిషిలా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడిన వ్యక్తి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ PVL నరసింహరాజు పేర్కొన్నారు. కాళ్ల మండలం పెదమెరం గ్రామంలో పార్టీ అధ్యక్షులు వేగేసిన జయరామకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి PVL ముఖ్య అతిథిగా పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, ఎంపీపీ పెరిమెత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్పీటీసీ పచ్చిగోల సోమేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రం అంతా కూడా మరి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తూ ప్రతి గ్రామం ప్రతి వాళ్ళలో కూడా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి రావడం నిజంగా మన అదృష్టం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోయిందంటే మనకి రాజశేఖర రెడ్డి గారు లేకపోవటమే కారణం. ఆయన ఉన్నంత కాలం తెలంగాణలో ఎన్ని యాజిటేషన్లు వచ్చినా మరి ఉక్కు మనిషిలా నిలబడి మన రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పేదవాళ్ళ కోసం ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిందే రాజశేఖర రెడ్డి గారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పేద పిల్లలు చదువుకోవడానికి, అలాగే పేదవాడి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 అంబులెన్సులు కానివ్వండి, అలాగే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అన్ని కూడా పేద ప్రజల కోసం నిరంతరం తప్పిస్తూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మరి రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలనే కార్యక్రమంలో భాగంగానే మరి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ దురదృష్టవశాత్తు మరి ప్రమాదంలో మరణించడం మన ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో బాధాకరం. మరి ఆయన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారే తన తండ్రి కన్నా ఒక అడుగు ముందుకేయాలి, తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు ఎంతో అండగా ఉండాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా పేదవాళ్ళ కోసం తప్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 10 మంది పేదవాళ్ళకి ఆదుకోవాలన్నా మరి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాలన్నా ఒక రాజశేఖర రెడ్డి గారి కొంపటి కుటుంబం వల్లే అది సాధ్యమవుతుందన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ రోజు అనేక అమలు కాని వాగ్దానాలు ఇచ్చి అధికారమే ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రభుత్వాలు రావడం జరిగింది. వచ్చి 3 నెలలైనా మరి ఇవాళ కూడా పేదవాడి పిల్లలకి విద్యా దీవెన పడలేదు, రైతులకు రైతు భరోసా పడలేదు. మరి ఏ మాట కూడా నిలబెట్టుకోకుండా మోసం చేసి మరి అధికారంలో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఆ హామీలన్నీ కూడా 199% అమలు చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని ప్రజలకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఏనాటికి తీరుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా కడపలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మహానేత వైఎస్ విగ్రహంతో పాటు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషులు పాల్గొని మహానేతకు నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. మిగతా పార్టీ కార్యవర్గము, కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొన్న మహిళా నాయకురాళ్ళు అందరూ పాల్గొని ఘనంగా వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పార్టీ శ్రేణులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ నిజంగా మరుపురాని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర గారు ఆయన మన వాళ్ళని వదిలేసి దాదాపు 15 ఏళ్ళు పూర్తయిపోయింది. 15 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన ఉన్నాడు అంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అదే కాకుండా ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన చేసిన సహాయం అయితేనేమి ప్రభుత్వం తరఫు నుంచి, అలాగే ఆయన ఇండివిజువల్గా చేసిన సహాయం అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి
ఇప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఒక చరిత్ర రాయవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతిని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక మరపురాని ఆ మహానేత ఇవాళకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ప్రతి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. ప్రతి పేద కుటుంబాల్లో ఆయన సజీవంగా ఉన్నాడు. మరి ఈరోజు 15 ఏళ్ల తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో మరి ఆయనకు స్మరించుకుంటున్నారంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మరి ఆయన చేసిన సేవలు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి మరి ఆయన 5 ఏళ్ల కాలంలో, ఆయన 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి లక్షలాది మందికి ప్రాణదాతగా మారడం జరిగింది. దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఆయన పరిపాలన ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో గునుపూడిలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయనకు మరణం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాల సాయికుమార్, బోనం రవికుమార్, ఏవి రామరాజు, వీరవాసరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడపాటి సాగర్, గంజాల సుబ్రహ్మణ్యం, కొల్లి సత్యశ్రీనివాస్, మహ్మద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిది 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన ఎన్నో ప్రతి ఒక్క మనసులో కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రతి ఒక్క గుండెల్లో ఆయన నిలిచిపోయి ఉన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎల్లవెల్ల ఆయన స్మరించుకుంటూనే ఇంకా ఆయన మన అందరి జీవితంలో ఉన్నారని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆయన ఎప్పుడు లైవ్. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసే ఎన్నో సేవలు, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, ఆ టైంలో గత ప్రభుత్వంలో కూడా చదువుకోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడేవారు. అలాంటిది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది విద్యార్థులకి అందరూ కూడా చదువుకుంటే భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందు స్థాయిలో వెళ్తాదని చెప్పి అందరూ చదువుకోవడానికి విద్య తోడ్పాటు చేసింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే మన భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేపట్టలేదు. మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఆయన పేరు కూడా స్మరించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడికి ఏ వైద్యం అందకపోయినా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఎన్ని లక్షలైనా సరే ఆ రోజుల్లో స్టార్ట్ చేసి గుండె ఆపరేషన్లు ఏంటి, చిన్నపిల్లల వైద్యాలు ఏంటి, ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేసింది మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే మన ప్రభుత్వం ఈ వరకు పూర్వం పెన్షన్లు ఉండి కాదు, 50 రూపాయల పెన్షన్లు ఇచ్చేవారు. 50 రూపాయలు కాదు, ప్రతి ఒక్క అర్హులైన అందరికి కూడా పెన్షన్లు అని చెప్పి పార్టీలకి అతీతంగా, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, పార్టీలకి సమానంగా ఎంతో మందికి పెన్షన్లు ఏర్పాటు చేసి ఎంతో తోడ్పాటుని పేద ముసలి వాళ్ళందరికి కూడా తోడ్పాటుని ఇచ్చిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇళ్ల స్థలాలు ఉండి కాదు, పేదలకు ఇల్లుండి కాదు, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేదలకి, అది కూడా పార్టీలకి అతీతంగానే, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి, మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి, ఎవరికి ఇల్లు లేదో వాళ్ళని ఎండో గారు వాళ్ళందరినీ చూడమని చెప్పి ఇల్లు లేని వాళ్ళందరినీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఎంతో మందికి ఇల్లు ఇచ్చిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మన ఆంధ్రప్రదేశ్ ని ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటారు. అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన 15వ వర్ధంతిని మనం స్మరించుకుంటూ జోహార్ వైఎస్ఆర్. తిరుమల శ్రీవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు. తన తల్లి మోనా మెత్వానితో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోకాలిలోతు నీటిలో కాలినడక, వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల పాటు నిర్విరామంగా సీఎం చంద్రబాబు పర్యటన.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ భావోద్వేగం. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి. ఏలూరు జిల్లా భీముడోలు టౌన్లో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హన్సిక. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.